అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 14. నేను మీ దేవ సహాయాన్ని. ఈ రోజు ఒక సమస్యను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో ఒక పెద్ద గుంట. ఇదేంటి హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో పెద్ద గుంట అంటున్నారా? నిజమే. హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలి వద్ద ప్రమాదకరంగా ఒక గుంటను ఏర్పడింది. చాలా కాలం నుండి గత నెలల మట్టి అంటే గతంలో ఈ రోడ్డు వేసేటప్పుడు ఈ గుంతను తీసి అక్కడ వదిలేశారు. అంటే కింద ఎప్పటి నుంచో ఉన్నటువంటి తూములను మార్చే క్రమంలో గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కింద తూములను మార్చి పెద్ద తూములు వేద్దాం అనుకున్నారు. అప్పటికే ఆ గతంలో హైవే తారు వేయటం జరిగింది, రహదారులు వేయటం కూడా జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ పెట్టినటువంటి గుంటను మాత్రం వదిలేశారు. నేషనల్ హైవే అధికారులు ఆ గుంటను పూర్తి తాగి నెలలైనా సరిపోవటం లేదు అంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలో విజయవాడ రోడ్ నుంచి ఇటు నూజివేడ్ రోడ్డుకు తిరిగేటువంటి టర్నింగ్ పాయింట్ వద్ద ఏదైతే టర్నింగ్ ఉందో ఆ విజయవాడ రోడ్ నుంచి నూజివేడ్ రోడ్లోకి తిరిగేటువంటి ఆ కార్నర్ పాయింట్ లో పెద్ద గుంట ఒకటి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కనీసం నేషనల్ హైవే అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎప్పుడు నిత్యం హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలు ఎప్పుడు నిత్యము రద్దీగానే ఉంటది. అవి ఎప్పుడు నిత్యం కూడా వాహనాలు వెళ్తూ వస్తూనే ఉంటాయి. మనం అక్కడ చూస్తున్నటువంటి గుంట, అది మీరు ఏదైతే ఆ గుంటను చూస్తున్నారో ఆ గుంట చూసారా, వెహికల్ ఇలా ఎక్కి ఇలా దిగుతున్న క్రమంలో ఏదైనా ఆ రాత్రికాల సమయంలో కానీ ఏదైనా ఆదమర్చి ఏదైనా ఒక వెహికల్ తిరిగే క్రమంలో కానీ ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. ఒక్క ప్రమాదమే కాదు, అక్కడ ఏదైనా పల్టీ కొట్టు లేదంటే ఒక లారీ పల్టీ కొట్టో లేదంటే ఒక బస్సు పల్టీ కొట్టో తిరగబడితే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎప్పుడు మరి నేషనల్ హైవే అధికారులకి ఈ గుంట కనపడటం లేదా? ఎప్పుడు రద్దీగా ఉండే నేషనల్ హైవే పైనే ఈ గుంటను ఎందుకు వదిలేశారు? తూములు వేద్దామని కింద వర్షాకాలం వచ్చినప్పుడు డ్రైనేజీ వాటర్ రోడ్డు యువతల నుంచి అవతలకి ప్రవహించే క్రమంలో తూములు చిన్నయ్యని ఆ తూములు వెళ్ళటం లేదు. కావున ఈ తూములు మార్చాలి అని గతంలో ఒక చిన్న ఆ గుంట తీశారని, కానీ కుదరని పక్షంలో ఆ గుంటను మళ్ళీ కొద్ది గొప్ప మట్టేసి పూడ్చి వదిలేశారు. మళ్ళీ దాని వైపు చూసే నాయకుడే లేకుండా పోయారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన గుంట ఏదన్నా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగి ఏదన్నా ప్రమాదాలు జరిగే వరకు నేషనల్ హైవే అధికారులు పట్టించుకోరా అంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజలు అధికారుల్ని విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు ఈ గుంటను పట్టించుకొని ఈ గుంటను పూడుస్తారా, లేదా పోయేది ప్రజల ప్రాణాలే కదా, ప్రాణాలు పోయిన తర్వాత ఆలోచిద్దాంలే, ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచిద్దాంలే, ఏదన్నా జరిగిన తర్వాత ఆలోచిద్దాంలే అని నేషనల్ హైవే అధికారులు ఆలోచిస్తారా అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ మాత్రం నిత్యము రద్దీగా ఉంటుంది. మనం చూస్తున్నాం, విజువల్స్ లో మనం గమనిస్తూనే ఉంటాము. ఆ గుంటలో దిగి ఎక్కుతున్నటువంటి వాహనాలు దిగి ఎక్కుతున్నటువంటి క్రమం అయితే మనం గమనిస్తున్నాము. ఏదన్నా ఆదమర్చి గనక ఆ టర్నింగ్ లో గనక ఆదమర్చి గనక ఒక వాహనం ఏదన్నా తిరగబడితే గనక ఖచ్చితంగా అటు తిరగబడే ప్రమాదం ఉంది. అదే విధంగా అక్కడ ఎప్పుడు కూడా ఆ పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కానీ లేదంటే ఆ జ్యూస్ షాపుల వద్ద కానీ ప్రజలు ఎప్పుడు రద్దీగానే ఉంటారు. ఏదన్నా జరగడానికి జరిగితే ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది. మరి నేషనల్ హైవే అధికారులు ఎప్పటికైనా ఆ గుంటను గమనించి ఆ గుంటను పూడ్చి ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ గుంటను పూడుస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.